నమస్తే అండి. నా పేరు గార్లపాటి రాజ్యలక్ష్మి. నేను యోగా సర్టిఫైడ్ టీచర్‌ని. నేను ఈ యోగ విద్యను నాలాగా ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, బిఫోర్ నేను హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి, ఈ యోగా ద్వారా నేను తగ్గించుకొని, నేనిప్పుడు ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను. అలాగే నాలాగా ఎంతోమంది వుమెన్స్ ఎన్నో హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి ఈ యోగ విద్య నా దగ్గరే ఉంటే దానికి తృప్తి ఉండదు. ఎంతోమంది ప్రాబ్లమ్స్‌ని ఎప్పుడైతే సాల్వ్ చేస్తుందో అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. అంతేనా? అందుకని నేను మీ ముందుకు రావడం జరిగింది. మీరు మీరు కూడా నాలాగే ఆనందంగా, ఆరోగ్యంగా మీ శరీరాన్ని, మనసుని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎందుకు మనసుని, శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అంటే, అది మన మాట వినాలి. మనసు ఏది చెప్తే అది చేయకూడదు. మనసే అది తిందాం, ఇది తిందాం అని కోరుకుంటుంది. శరీరం అక్కడికి, ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అవి చెప్పినట్టు మనం వింటే మన ఆరోగ్యం డెఫినెట్‌గా పాడవుతుంది. అందుకనే ఏది మంచి, చెడు అనేది మనకు తెలుసు. అయినా కానీ మనం ఒక్కొక్కసారి మన కంట్రోల్‌లో మనం ఉండం. ఏదైనా రుచికరమైన పదార్థం కనిపించింది అనుకోండి, దానివల్ల నష్టం తెలుసు. అయినా కానీ మనం దాన్ని తినడానికి తింటాం మనం. ఎందుకు అంటే మనము మన మనసు కంట్రోల్‌లోకి వచ్చేస్తున్నాం. ఓకే. కానీ వాస్తవానికి మన మనసు, మన శరీరం మన కంట్రోల్‌లోకి రావాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం కదండి. చెప్పండి, మీరే చెప్పండి. మన మాట మనసు, శరీరం వినాలా? లేదంటే శరీరము, మనసు చెప్పినట్టు మనం వినాలా? ఇది చాలా కష్టమే. కానీ యోగా ఏం చేస్తుంది తెలుసా అండి? ఈ రెండిటిని కూడా మన కంట్రోల్‌లోకి తెస్తుంది. యోగా అంటే అది. శరీరాన్ని, మనసుని ఏకత్వం చేయడం అన్నమాట. మనం ఏదైనా సరే ఫోకస్‌గా చేసామనుకోండి, రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే ఫోకస్ లేకుండా చేస్తే సక్సెస్ అవుతామా? ఎప్పుడైతే మనము మైండ్ అనేది ఫోకస్‌గా ఉంటుందో, ఏదైనా సరే సాధ్యమైపోతుంది. చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు. అది తొందరగా అర్థమవుతుంది కూడా. ఎంత కఠినమైనటువంటిదైనా సరే మనము మనసు పెట్టి మనం ఫోకస్‌గా నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది. అదే ఫోకస్ లేకుండా మీరు ట్రై చేయండి. ఏదైనా బుక్ ముందల పెట్టుకొని మనం ఎక్కడో ఆలోచిస్తుంటే మనం అది చదవగలుగుతామా? ఈరోజు కాదు, రేపు కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఒక చిన్న మ్యాటర్‌ని కూడా మీరు చదవలేరు. మీరు నేర్చుకోలేరు. ఎందుకంటే ఫోకస్ లేదు మైండ్. అర్థమవుతుందా? అదే మీకు ఫోకస్ ఉందనుకోండి, ఆ క్షణమే ఒక్క నిమిషంలోనే మీరు పారాగ్రాఫ్ మొత్తం మీరు చదవగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, దాన్ని మీరు చెప్పగలుగుతారు. అందుకు ఉదాహరణ స్వామి వివేకానంద. ఆయన చూస్తే కనుక ఒక బుక్కుని మొత్తాన్ని తను ఒక రోజులో మొత్తం చదవగల అంత కాన్సంట్రేషన్ అనమాట. ఓకే. ఏ పేజీలో ఏముందో కూడా చెప్పగలిగే అంత మైండ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే ఆయన అంత గొప్పవారయ్యారు. ఆయన నిరంతర అభ్యాసం చేశారు. ఇప్పుడు కూడా చాలా డీప్ మెడిటేషన్ చేసేవాళ్ళనమాట. డీప్ మెడిటేషన్ చేయడం ద్వారా వారికి అంతటి జ్ఞానం అనేది వారు సంపాదించుకోగలిగారు. అంత కాకపోయినా కానీ మన శరీరాన్ని, మన మైండ్‌ని అనేది మనం పాడు చేసుకోకూడదు. మనకు తెలిసి మనం ఎప్పుడూ కూడా మన శరీరాన్ని, మనసుని పాడు చేసుకోకూడదు. ఈ 2 కూడా చాలా మనము హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి మెయిన్ కారణం ఇదే అండి. మన మైండ్ మన కంట్రోల్‌లో లేకపోవడము, ఏవేవో ఆలోచనలు రావడము, వాటికి అదుపు ఏముండదండి ఆలోచనలకి. వాటికి ఆనకట్ట ఎప్పుడు వేయాలి? ఏదైనా మనము ఒక పుస్తకాన్ని చదవడము, ఏదైనా నేర్చుకోవడము, ఇలాంటివి ఏదన్నా మనం చేస్తేనే అది కొంచెం ఆగుతుంది. లేదంటే దాన్ని అలానే వదిలిపెట్టేస్తే ఏవేవో ఆలోచిస్తూ పోతుంటుంది కదండి. యోగా అనేది మన మనసుని, శరీరాన్ని
రెండిటిని కూడా మన కంట్రోల్‌లో వచ్చేలా చేస్తుంది. ఎప్పుడైతే 2 మన కంట్రోల్‌లోకి వస్తాయో అప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా మనం చాలా ప్రశాంతంగా ఉంటామండి. చాలా ఆనందంగా మన శరీరం కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. ఏదో తేలిక చాలా గాలిలో ఇలా తేలుతున్నటువంటి అంటే బరువుగా ఉన్నటువంటి శరీరం కాస్త చాలా తేలిగ్గా, అల్కగా అనిపిస్తుందనమాట. ఇదంతా కూడా యోగా త్రూ అవుతుంది. మనము ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. బ్లాకేజెస్ ఉంటే ఏంటి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. ప్రాణశక్తి అనేది మనకు అవయవాల్లోకి జరగదు. అందువల్ల మనము హెల్త్ ప్రాబ్లమ్స్‌ని అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రాణాయామాలు ఈ వ్యాయామాలతోని మనము ఇవి చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషను, ప్రాణశక్తిని మనము కరెక్ట్‌గా తీసుకుంటామో అప్పుడు మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవుతుంది. మీరు చాలా వినే ఉంటారు. ఇప్పుడు యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ప్రత్యే ఆహ్, ప్రత్ ప్రత్యక్షంగా చాలామంది వాళ్ళు ఎంతో బెనిఫిట్ పొందారు కాబట్టి చాలా యోగా చేయడానికి చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు యోగా త్రూ ఎన్నో సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు కాబట్టి. నేను కూడా ఈ విద్యను నా దగ్గరే పెట్టుకోకుండా నాలాగే హెల్త్ ప్రాబ్లమ్‌ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓం నమః శివాయ.